తెలంగాణలో ఎప్పుడూ హాట్ టాపిక్ గా ఉండే ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ మరోసారి ట్వీట్ చేశారు. రీసెంట్ గా ట్రాన్స్ఫర్ అయిన ఈ లేడీ ఆఫీసర్ తన ట్రాన్స్ఫర్ ను భగవద్గీతలోని శ్లోకానికి అన్వయిస్తూ ట్వీట్ చేశారు. కర్మణ్యే వాదికారస్తే అంటూ ట్విట్టర్లో శ్లోకం రాశారు. తనకు ఇచ్చిన బాధ్యత నిర్వర్తించడం తప్ప ప్రతిఫలం ఆశించడం తనకు అలవాటు లేదంటూ చెప్పారు. గత డిపార్ట్మెంట్లో తాను నిర్వహించిన బాధ్యతలను రాసుకొచ్చారు. గత ప్రభుత్వంలో కీలక శాఖలు నిర్వహించిన స్మితా సబర్వాల్ ను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫినాన్స్ డిపార్ట్మెంట్ కు ట్రాన్స్ఫర్ చేశారు. హెచ్సియు వ్యవహారంలో విద్యార్థులకు మద్దతుగా పోస్టు పెట్టారంటూ రీసెంట్ గా విచారణ కూడా ఫేస్ చేశారు. ఇప్పుడు ఆమె పనిచేస్తున్న ఫినాన్స్ డిపార్ట్మెంట్ నుంచి కూడా తీసి వేరే డిపార్ట్మెంట్ కు ట్రాన్స్ఫర్ చేశారు. దీంతో ఆమె చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో ఎప్పుడూ హాట్ టాపిక్ గా ఉండే ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ మరోసారి ట్వీట్ చేశారు. రీసెంట్ గా ట్రాన్స్ఫర్ అయిన ఈ లేడీ ఆఫీసర్ తన ట్రాన్స్ఫర్ ను భగవద్గీతలోని శ్లోకానికి అన్వయిస్తూ ట్వీట్ చేశారు. కర్మణ్యే వాదికారస్తే అంటూ ట్విట్టర్లో శ్లోకం రాశారు. తనకు ఇచ్చిన బాధ్యత నిర్వర్తించడం తప్ప ప్రతిఫలం ఆశించడం తనకు అలవాటు లేదంటూ చెప్పారు. గత డిపార్ట్మెంట్లో తాను నిర్వహించిన బాధ్యతలను రాసుకొచ్చారు. గత ప్రభుత్వంలో కీలక శాఖలు నిర్వహించిన స్మితా సబర్వాల్ ను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫినాన్స్ డిపార్ట్మెంట్ కు ట్రాన్స్ఫర్ చేశారు. హెచ్సియు వ్యవహారంలో విద్యార్థులకు మద్దతుగా పోస్టు పెట్టారంటూ రీసెంట్ గా విచారణ కూడా ఫేస్ చేశారు. ఇప్పుడు ఆమె పనిచేస్తున్న ఫినాన్స్ డిపార్ట్మెంట్ నుంచి కూడా తీసి వేరే డిపార్ట్మెంట్ కు ట్రాన్స్ఫర్ చేశారు. దీంతో ఆమె చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.